హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు విద్యా టీవీ. సో మీ అందరికీ ఒక చాలా మంచి గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీ గురించి చెప్పడానికి ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఏఐఐఎంఎస్ అంటే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వాళ్ళు 2025కి సిఆర్ఈ కామన్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఆల్ టుగెదర్ వచ్చేసి 3000+ జాబ్స్ ఉన్నాయి అక్రాస్ ఇండియాలో. ఏఐఐఎంఎస్ బ్రాంచెస్లో టెక్నీషియన్, క్లర్క్, ఫార్మసిస్ట్, ఇంజనీర్ లాంటివి చాలా పోస్టులు ఉన్నాయి. ఈ వీడియోలో ఎలిజిబిలిటీ ప్యాటర్న్, అదేవిధంగా ఇంపార్టెంట్ డేట్స్, అన్ని డీటెయిల్స్ చెప్తాను. ఎండింగ్ వరకు వీడియో అయితే చూడండి. సో ఫస్ట్ వన్ వచ్చేసి జాబ్ హైలైట్స్ ఏంటి చూద్దాం. ఎయిమ్స్ సిఆర్ఈ 2025లో టోటల్గా 3032 పోస్ట్ రిలీజ్ చేశారు. ఇవన్నీ కూడా గ్రూప్ బి అండ్ గ్రూప్ సి లెవెల్ జాబ్స్, అంటే నాన్ ఫ్యాకల్టీ పోస్టులు అన్నమాట. సో ఈ జాబ్స్ ఎయిమ్స్ ఢిల్లీ, హైదరాబాద్, భోపాల్, రాయ్పూర్, జోధ్పూర్, భువనేశ్వర్, పట్నా, నాగ్పూర్, మంగళగిరి లాంటి చాలా ఇన్స్టిట్యూట్స్లో ఈ జాబ్స్ అయితే ఉన్నాయి. సో ఈ జాబ్ మాత్రం యూ విల్ హ్యావ్ జాబ్ సెక్యూరిటీ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ పే స్కేల్, పెన్షన్, మెడికల్ బెనిఫిట్స్ అన్నీ కూడా ఉంటాయి. సో లిస్ట్ ఆఫ్ పోస్ట్కి వస్తే మెయిన్గా వచ్చిన పోస్టులు అయితే టెక్నీషియన్, అంటే ల్యాబ్ టెక్నీషియన్, రేడియాలజీ ఆర్ ఓటీ ప్యాథాలజీ టెక్నీషియన్, ఫార్మసిస్ట్, స్టెనోగ్రాఫర్, జూనియర్ ఇంజనీర్, బ్రాంచెస్ వచ్చేసి ఎలక్ట్రికల్, సివిల్ ఇంజనీరింగ్, క్లర్క్ ఆర్ లోవర్ డివిజన్ క్లర్క్, స్టోర్ కీపర్, మెడికల్ రికార్డ్ టెక్నీషియన్, డైటీషియన్, లైబ్రరీ అటెండెంట్ అండ్ ల్యాబ్ అటెండెంట్. వీటితో పాటు ఇంకా వేరే కేటగిరీస్ కూడా ఉన్నాయి. సో ఇదొక సెంట్రలైజ్డ్ ఎగ్జామ్ అన్నమాట. ఒక ఎగ్జామ్తో మల్టిపుల్ ఇన్స్టిట్యూట్స్కి ఎలిజిబుల్ అవుతారు. సో ఎలిజిబిలిటీ వచ్చేసి అంటే ఇట్ టోటల్ డిపెండ్స్ అపాన్ ద పోస్ట్ అన్నమాట. సో టెక్నీషియన్కి వచ్చేసి డిప్లొమా ఆర్ బీఎస్సీ ఇన్ రెలవెంట్ స్ట్రీమ్స్, క్లర్క్ ఆర్ స్టెనోగ్రాఫర్కి ఇంటర్ పాస్ అయితే చాలు, దాంతోపాటు టైపింగ్ స్కిల్స్ అయితే ఉండాలి. అండ్ కమింగ్ టు ఫార్మసిస్ట్, యాజ్ యూజువల్ డి ఫార్మర్, బీ ఫార్మ్ చేసి ఉండాలి. అండ్ జూనియర్ ఇంజనీర్కి మాత్రం డిప్లొమా ఆర్ బీటెక్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఆర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వాళ్ళైతే ఎలిజిబుల్. కమింగ్ టు ద ఏజ్ లిమిట్ 18 to 30 years, కొన్ని పోస్టులకు అయితే 35 years కూడా ఉన్నాయి. దాంతోపాటు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీఈడబ్ల్యూడి వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. అండ్ కమింగ్ టు ద ఎగ్జామ్ డీటెయిల్స్, అంటే ఎగ్జామ్ ఎట్లా కండక్ట్ చేస్తారు ఏంటనేది. ఇట్స్ ఎ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. మొత్తం 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అండ్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 marks, అంటే మొత్తం 400 marks అన్నమాట. కానీ టైం వచ్చేసి 90 minutes. అండ్ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది, అంటే ఒక్క ఆన్సర్ తప్ప అయితే 1 mark పోతుంది. 1 mark నెగిటివ్ మార్కింగ్ ఉంది. అండ్ ఈ క్వశ్చన్స్ కూడా అన్నీ వచ్చేసి జీకే, లేకపోతే ఇంగ్లీషు, యాప్టిట్యూడ్ అండ్ సబ్జెక్ట్ బేస్డ్ టాపిక్స్ అయితే ఉంటాయి. సో ఇంకా కొన్ని పోస్టులకి స్కిల్ టెస్ట్ కూడా ఉంది, లైక్ టైపింగ్, లేకపోతే ట్రేడ్ టెస్ట్ కూడా ఉంటాయి. అండ్ అప్లికేషన్ డేట్ వచ్చేసి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ వచ్చేసి July 31st, 2025 ఈవినింగ్ 5 PM వరకు. అండ్ ఎగ్జామ్ డేట్ అయితే August 25, 26 అని అయితే ఇవ్వడం జరిగింది. సో కమింగ్ టు ద అప్లికేషన్ ఫీ, ఇదైతే కొంచెం ఎక్కువనే ఉన్నది. జనరల్ ఓబీసీ వాళ్ళకైతే 3000 రూపీస్, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 2400 రూపీస్, పీడబ్ల్యూబీడీ వాళ్ళకు నో ఫీ. అండ్ మోడ్ ఆఫ్ అప్లికేషన్ ఈజ్ ఆన్లైన్ మోడ్ ఓన్లీ, ఆన్లైన్ అప్లై చేసుకోవాలి. దానికి సంబంధించిన వెబ్సైట్ కూడా మీకు డిస్క్రిప్షన్ ఇస్తాను. అండ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే డిలే చేయకుండా అప్లై చేసుకోండి. అప్లికేషన్ ఒకసారి సబ్మిట్ చేశాక ఎడిట్ చేయడం అవకాశం లేదు. సరైన డాక్యుమెంట్స్, ఫోటో, సిగ్నేచర్,
ప్రిపేర్ చేసుకోండి. ఓకే, బిఫోర్ అప్లయింగ్ అవన్నీ కరెక్ట్ ఉన్నా లేదా చూసినాకనే అప్లై చేసుకోండి. ఒక్కసారి తప్పుపోతే మళ్ళీ ఎడిట్ చేసే అవకాశం అయితే లేదు. ఈ ఎగ్జామ్తో పాన్ ఇండియా ఎయిమ్స్లో ప్లేస్మెంట్ వస్తుంది, అదైతే షూర్. సో అంటే ఏ ఎయిమ్స్లో అయినా రావచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి. జాబ్స్ మీద అప్డేట్స్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you and wish you all the best for the AIIMS CRE 2025 examination. Thank you.